రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధులైన తండ్రి, ఇంతవరకు మీ గొప్పదని కృపను అనుగ్రహించిన ఆయన మీ ఆలోచనతో కడుతూ నడిపిస్తూ వచ్చారు తండ్రి. మీ నామం మేము కలుగును గాక. ప్రభా, ఇప్పటికే చాలా శ్రేష్టమైన సంగతులు వినిపిస్తూ వచ్చారు. మరిన్ని శ్రేష్టమైన సంగతులు నేర్చుకుని ఆశపడుతుంటున్న ఆయన మీ పరిశుద్ధ ఆత్మ సమ్మకు అందించమని, మీరే మాతో మాట్లాడమని, మేము గొప్పదని కృప మీ కనుక పట్ల సమృద్ధిగా కుమరించమని, ఈ రోజున సమాజంలో రకరకాలుగా దారి తప్పిస్తున్నాయినా, ముఖ్యంగా చాలామందిని వెనక నెట్టేస్తున్న చాలామంది బోధకుల బోధనల్ని సవాల్ చేస్తూ మీ సత్యాన్ని వివరిస్తుండగానైనా మీ పరిశుద్ధ ఆత్మ సమ్మకు అందించమని, మా అందరితో మీరే మాట్లాడినైనా మీ సత్యాన్ని బయలుపరచమని, మీ కృప మీ కనుక పట్ల సమృద్ధిగా కుమరించమని, త్వరలో రానైనా మా పడవ రక్షకుడనైనా క్రీస్తు స్వరాష్ట్రమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం రెడబెట్టుకుని పరలోకపు తండ్రి, ఆమేన్. వందనాలండి. ఈ విధంగా మరలా కలవడానికి దేవుడు అనుగ్రహించిన అత్యద్భుతమైన అవకాశం అంటే దేవుని నామమున మేము కలుగును గాక. ఆమేన్. అయితే మీరు గత సెషన్లో మీరు విన్నది ఏంటంటే, యెషయా గ్రంథం 9వ వచనంలో ఆ వచనం ఎవరి గురించి రాయబడింది అనే దాని గురించి చాలా వివరంగా మీరు వినడం జరిగింది. అందులో ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యెషయా గారి ద్వారా ప్రవచనాన్ని ఇస్తూ ఆయన ఏమన్నాడంటే, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన ఎలా ఉంటాడంటే, ఆయన లక్షణాలు ఏంటంటే, ఇదిగో ఆశ్చర్యకరుడు అని మొదటి లక్షణాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. సో ఆశ్చర్యకరుడు అనే ఆ పదం గురించి, ఆ లక్షణం గురించి చాలా వివరంగా గత వీడియోలో మీరు విన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ వినని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వినే ప్రయత్నించండి. చాలా వివరంగా ఆ విషయాలు మాట్లాడడం జరిగింది. అంటే ఆశ్చర్యకరుడు అంటే తండ్రి దేవుడు మాత్రమేనా? కుమారుడైన దేవుడు కూడా, అనగా యేసుక్రీస్తు వారు కూడా ఆశ్చర్యకార్యాలు జరిగించాడా? అసలు ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఏంటి? ఆయన ఆశ్చర్యకార్యాలు చూసి ఎవరైనా ఆశ్చర్యపోయారు? అసలు ఏం జరిగింది అనే వివరంగా ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. వినని వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఆ వీడియో వినే ప్రయత్నం చేయండి. మీకు చాలా క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. ఈరోజు యెషయా గ్రంథం 9వ వచనంలో రాయబడిన రెండవ లక్షణం ఏంటిది అంటే ఆలోచనకర్త అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఆయన ఎవరంటే, ఆయన ఎలా ఉంటాడంటే, ఆయన ఒక ఆలోచనకర్తగా ఉంటాడు. పుట్టబోతున్న ఆ కుమారుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉంటాడంటే, ఆయన ఒక ఆలోచనకర్తగా ఉండిపోతున్నాడు అని ముందుగానే యెషయా గారి ద్వారా ప్రవచనాన్ని దేవుడు ఇప్పించాడు. రైట్. సరే, ఇప్పుడు ఆలోచనకర్త అంటే ఎవరు అని అంటే, సరైన ఆలోచన ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆలోచనకర్త అంటాడు. అంటే ఇప్పుడు సమాజంలో సరైన ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? సరైన ఆలోచన ఇవ్వకుండా, అంటే సరైన ఆలోచన వినాలని ఆశపడి వాళ్ళ ముందు కూర్చున్న వారికి వేరువేరు రకరకాల ఆలోచనతో నింపేసి, ఇక అది చెడు ప్రభావాన్ని చూపించే ఆలోచనల నుంచి నింపేసి, ఇంక ఇదే మంచి ఆలోచన అన్నట్టుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిపోతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. అంటే చెడు ఆలోచనలే ఈ రోజున సమాజం నిండా నిండిపోయినాయని చెప్పాలి. అంటే ఎలాంటి ఆలోచనలు అంటే, ఉదాహరణకి ఇప్పుడు నిజంగా చెప్తే చాలా సంతోషం. ఈరోజు నిజంగా చెప్పట్లేదు, నిజాలని దాచేసి అబద్ధాలు చెప్పడం ప్రారంభించారు. ఎలా ఉందంటే, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడిగా భూమి మీదకి వచ్చేసాడు. ఈ ఆలోచన మంచిదా? మరి బైబిల్ ఆ ఆలోచనకి ఒప్పుకుంటుందంటే అసలు ఏమాత్రం కూడా ఒప్పుకోదు. కానీ ఈ ఆలోచనని చాలా బలంగా ఈ రోజున క్రైస్తవులు రుద్దేశారంటే చాలా బాధాకరం. మరి బైబిల్లో ఏం రాయబడింది? తండ్రి అయిన దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, అనగా పరలోకం ముందు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తుని ఆయన భూమి మీద పంపించాడు. ఇదే ఉంది బైబిల్లో. అలా కాదండి, ఆయన ఏదో అలా మాట్లాడతారు, కానీ అసలు అది కాదు నిజం. అసలు ఏది నిజం అంటే, ఇదిగో తండ్రి అయిన దేవుడు కుమారుడిగా వచ్చేసాడు అని ఆయన మాట కూడా కాదని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా చాలాసార్లు ఆయన మాట్లాడతాడు, పరలోకమందు నా తండ్రి అని మాట్లాడతాడు. అంటే పరలోకంలో నా తండ్రి ఉన్నాడని ఆయన చెప్తుంటే, పరలోకంలో తండ్రి లేడు, ఆ తండ్రిగా భూమి మీదకి వచ్చేసాడు యేసుక్రీస్తు కింద అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత బుద్ధిహీనత, ఎంత బాధాకరమైన విషయం అది. కాబట్టి వాక్యాన్ని వక్రీకరించే విధంగా, ముఖ్యంగా వాక్యాన్ని ఒకటి కలపకూడదట, ఒకటి తీయకూడదట. ఈరోజు ఎన్ని కలిపేస్తున్నారు, వీళ్ళు ఇష్టాలన్నీ కలిపేస్తున్నారు. ఈ ఆలోచనలన్నీ క్రైస్తవులకు రుద్దేస్తున్నారు, క్రైస్తవుల పైన రుద్దేస్తున్నారు. చాలామంది బైబిల్ చదివిన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇదే నిజమేమో, ఇంతేనేమో, ఇదే కరెక్టేమో అనే పందాలు వెళ్ళిపోతున్నారు. ఇక కొంతకాలానికి ఏమవుతుందంటే, ఇక ఇదేనేమో, ఇదే కరెక్టేమో అనుకోవట్లే, ఇదే కరెక్ట్, ఇదే నిజం, ఎవడేం చెప్పినా అబద్ధమే, మనకి ఎవరి మట్లో వినకూడదు, మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తించాలి, ఇదే నమ్మాలి మనం. అంటే వాళ్ళ సిద్ధాంతాలనే మనం బలంగా సమాజంలో తీసుకెళ్ళాలి తప్ప
బైబిల్లో ఏది ఉంది, మనం అసలు చదవాలి కదా, ముందు బైబిల్ చదివితే కదా చాలా విషయం మనకు అర్థం అయ్యి మనం బైబిల్ చదువుతాం అనే ఆలోచన విధానంలో చాలా మందిలో కరువు అయిపోయింది. చచ్చిపోయిందని చెప్పాలి. కరువు అవడం ఏంటి, చచ్చిపోయింది. అంటే ఈ రోజున ఎవరు బైబిల్ చదవట్లే. మరి ఏం చేస్తున్నారంటే ఎవరేం చెప్తే అది నిజం అనుకుంటున్నారు, దానికి బలంగా పట్టుకుని కూర్చుంటున్నారు. త్రియేక దేవుడు అని ఎవడైనా అన్నాడా, వాడు బైబిల్ ప్రకారంగా అబద్ధికుడని చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్లో త్రియేక దేవుడు అంటే ముగ్గురు ఒక్కడే అనే ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. కానీ ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. త్రిత్వము అంటే ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. ఆ ముగ్గురు అంటే వేరువేరుగా అంటే వాళ్ళు ఏదో గొడవలు పెట్టుకుని కాదు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు, ముగ్గురు వ్యక్తులు కానీ పనిచేస్తున్నారు అని బైబిల్లో ఉంది. అంతేగాని ముగ్గురు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కింద వచ్చాడు, యేసుక్రీస్తే ఇగో పరిశుద్ధాత్మ కింద మళ్ళీ భూమి మీదకి వచ్చేసాడు, పరలోకాలు ఇంకెవరు లేరు, మొత్తం ఇక్కడే ఉంది మొత్తం గొడవ అంతా అన్నట్టుగా చాలామంది దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. అలాంటి ఆలోచనలు మీ దగ్గరికి ఏమైనా వచ్చుంటే వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను, మీరు మోసపోతున్నారనమాట. వెంటనే మీరు బైబిల్ ఓపెన్ చేయండి, వెంటనే బైబిల్ ఓపెన్ చేయండి, మత్తయి సువార్త నుంచి ప్రారంభించండి. అలాగే యోహాను సువార్త వరకు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 4 సువార్తలు బాగా చదవండి. తండ్రిగానే కనబడతాడు, కుమారుడుగానే కనబడతాడు, పరిశుద్ధాత్మగానే కనబడతాడు, ఆయన పంపించే ఆదరణకర్త మన పరిశుద్ధాత్మ కింద కనబడతాడు. ఇలా ముగ్గురు కింద కనబడతారు తప్ప ముగ్గురు ఒక్కడే, నేనే యేసుక్రీస్తు కింద వచ్చానని ఆయన ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ చెప్పించలేదు కూడా. ఏ ప్రవచనం కూడా అలా దానికి సరిపడదు. ఇక వీళ్ళేదో ఊహించేసుకుని, వీళ్ళేదో ఆలోచించేసుకుని ఇంక అదే నిజం అన్నట్టుగా రుద్దేస్తున్నారు. ఇక చాలామంది బైబిల్ చదవక అదే నిజమైనట్టుగా నమ్మేస్తున్నారు. నిజంగా చాలా బాధాకరం. అలాంటి ఆలోచన విధానం ఏమాత్రం కూడా మంచిది కాదు. ఒకవేళ అలాంటి ఆలోచన మీరు ఎవరైనా ఉంటే ఇప్పుడే బయటకు రావాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. సో ఇలాంటి ఆలోచనలు సమాజంలోకి వెళ్ళిపోయినాయి. ఇక లోకంలో చూసుకుంటే వీళ్ళ ఆలోచనల్ని సమాజం మీద నింపి అంటే మార్కెటింగ్ చేస్తున్నారు. చాలామంది అవసరం లేదు, కొన్ని వస్తువులు అసలు అవసరం లేదు మనకి, అలాంటి అవసరం లేని వస్తువులను కూడా కొనిపించాలి, దాని అవసరమైన తెలియజేయాలి అని రకరకాల ఆలోచనలు తెలియజేసి ఇది మీకు అవసరం కాదు, అత్యవసరం, ఇప్పుడు ఇది మీరు కొనాల్సిందే అన్నట్టుగా వాళ్ళ ఆలోచనల్ని మలిచేసి వాళ్ళ చేత కొనిపించేస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ టాలెంటెడ్ పర్సన్ అన్నట్టుగా వాళ్ళు చప్పట్లు కొట్టించుకుంటున్నారు. సరే, ఇప్పుడు లోకంలో ఏదైనా అవసరం లేని విషయాలు, అవసరం లేని వాటిని ఎవరి మాటలు వినేసి నమ్మేసి కొనేసినా తప్పులేదు, మోసపోయినా పర్వాలేదు. కానీ బైబిల్ ప్రకారంగా ఎవడైనా వాక్యాన్ని వక్రీకరించేసి ఇదే నిజం అన్నట్టుగా నమ్మించేస్తున్నాడా, ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. మిగతా విషయంలో మీరు జాగ్రత్త పడినా పడకపోయినా ఆత్మీయ జీవితానికి నష్టం లేదు. మిగతా అన్ని విషయాలు జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనం డబ్బులేమి ఊరికే రావు, కష్టపడితేనే వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ డబ్బులు వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు. కాబట్టి మనం జాగ్రత్త పడుతున్నాం, చాలా సంతోషం. మరి ఆత్మీయ జీవిత విషయంలో, తండ్రి అయిన దేవుని విషయంలో, కుమారుడైన యేసుక్రీస్తు విషయంలో జాగ్రత్త ఎందుకు పడలేకపోతున్నాం? అంటే డబ్బు దగ్గర ఉన్న జాగ్రత్త, డబ్బు దగ్గర ఉన్న శ్రద్ధ మరి వాక్యం దగ్గర ఎందుకు లేదు? డబ్బులు ఒకవేళ ఎవరైనా మనకి 100 రూపాయలు ఇచ్చాం, 35 రూపాయలు అయింది అక్కడ సరుక్కి, ఇంకా ఎంత రావాలి మనకి? 65 రూపాయలు రావాలి. అంటే అదేంటి 55 రూపాయలే కదా అని అన్నాడు అనుకో, మాకు లెక్కలు రావనుకుంటున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నారో, నువ్వు 35 రూపాయలు తీసేస్తే ఇంకా 65 రూపాయలు వస్తాయని గట్టిగా చేస్తాం కదా, గట్టి అమ్మో చాలా గట్టిగా ఉంటాం. మరి డబ్బులు విషయంలో ఇన్ని లెక్కలు ఉన్నాయి కదా, మరి వాక్యాన్ని ఎవడో వక్రీకరించేస్తున్నాడు. వాక్యం అలా లేదు, ఏదో రుద్దేద్దాం అనుకుంటున్నాడు నీ మీద. మరి గట్టిగా నిలబడి చెప్పలొద్దా, నాయనా అసలు వాక్యం ఏముందని నువ్వేం చెప్తున్నావు, వాక్యం ఎలా ఉందని నువ్వేం మాట్లాడుతున్నావు అని అడగాలి కదా. అడిగేవాళ్ళు లేరు. అడగాలంటే ముందు తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు 100లో 35 రూపాయలు తీసేస్తే 65 రూపాయలు అనే విషయం నీకు తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? చిన్నప్పటి నుంచి వాటితోనే సహవాసం చేసావు, చిన్నప్పటి నుంచి వాటితోనే కాలం గడిపేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఆ లెక్కలన్నీ తెలుసుకొని మనకి ఇక ఎవడు 1 రూపాయి తీసేది సరే రూపాయి వస్తుంది అని గట్టిగా అడిగేస్తాం. మంచిదే, సంతోషం. మనం భౌతికంగా బతకడానికి తెలియగలిగి ఉండాలి, సంతోషమే. కానీ ఆత్మీయ జీవితంలో ఎవడో మోసం చేసేస్తున్నాడంటే, వాక్యం విషయంలో ఎవడో దారి తప్పించేస్తున్నాడంటే మనం గొర్రెలాగా మోసపోవడం ఏంటి? ప్రతి దానికి తలకి ఊపిపోవడం ఏంటి? అంటే తలకి ఊపేస్తున్నాం అంటే వాక్యం విషయంలో శ్రద్ధ లేదు, వాక్యం నేర్చుకునే విషయంలో శ్రద్ధ లేదు. ఇక ఇశ్రాయేలుతో మాట్లాడుతూ అతిథి తీసుకోండి ఆరోగ్యము ఆలోచనలో ఇది ఏమంటాడంటే, మీరు మీ పిల్లలకి విషయాలన్నీ నేర్పించాలి, నా ఆలోచనలన్నీ నేర్పించాలి, నా ఆలోచనలన్నీ మీరు నేర్పించాలి. అలా నేర్పించి వారందరినీ నా ఆలోచనతో నింపినప్పుడు వాళ్ళు ఎక్కడ దారి తప్పురే, వాళ్ళు ఎక్కడ విగ్రహ ఆరాధన జోలికి వెళ్ళరే, వ్యభిచారం జోలికి వెళ్ళరే, నరహత్య జోలికి వెళ్ళరే, వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళి నాకు విరోధంగా తయారవరే,
కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళని ఏం చేయాలి? వాక్యంతో పెంచాలంటున్నారు. మరి ఈ రోజున మన పిల్లల్ని ప్రతిరోజు వాక్యంతో నింపి, వాక్య సంబంధమైన ఆలోచనతో నింపి, ప్రతిరోజు వారి చేత బైబిల్ చదివించి, వాక్య సంబంధమైన లోతైన అడుగులు వేయించగలుగుతున్నారా తల్లిదండ్రులు? అంటే అసలు వీళ్ళే వాక్యం చదవట్లేదు, వీళ్ళే వాక్య సంబంధాన్ని ఆలోచనతో నింపబడట్లేదు, ఇంక పిల్లల్ని ఏం చదివిస్తారు అన్నట్టుగా ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని విషయంలో, వాక్యం విషయంలో అశ్రద్ధగా ఉంటే అది శాపగ్రస్తం అని వాక్యం తెలియజేస్తుంది. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడట. ఇప్పుడు వాక్యం నేర్చుకునే విషయంలో, వాక్యాన్ని ధ్యానం విషయంలో, వాక్యం చదివే విషయంలో, వాక్యం వినే విషయంలో అశ్రద్ధగా ఉంటే ఖచ్చితంగా దేవుడు శపించేస్తాడు, మనం శాపగ్రస్తం అయిపోతాం. కాబట్టి అలాంటి శాపాన్ని మనం పొందించుకోకూడదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇలాంటి ఆలోచనలతో నింపే వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి అలా ఏది మంచి ఆలోచన, ఏది వాక్యానుసారమైన ఆలోచన, ఏది వాక్యానుసారము కాని ఆలోచన మనం గుర్తించేలాగా ప్రతిరోజు మనం బైబిల్ చదవాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనకి ఒక ఆలోచనకర్తగా మనకు పాత నిబంధన గ్రంథంలో కనబడుతున్నాడు. చాలా చోట్ల దావీదు గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన ఆ అంశం ఏంటంటే, చాలా చోట్ల ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే, కీర్తన గ్రంథం 16:7 దావీదు గారు మాట్లాడుతూ, కీర్తన గ్రంథం 16:7 నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను అంటున్నాడు. అంటే దావీదు గారికి ఆలోచనకర్త ఎవరట? యెహోవాట. అంటే తండ్రి అయిన దేవుడు నాకు ఆలోచనకర్త ఉన్నాడు అని అంటున్నాడు. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు దేవుణ్ణే ఆలోచనకర్తగా కలిగి ఉండాలి తప్ప, నాకు వాళ్ళెవరో ఆలోచన చెప్తారు, వీళ్ళెవరో ఆలోచన చెప్తారని ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరో ఏదో ఆలోచన చెప్తే అది మనల్ని పరలోకానికి చేర్చదు. ముఖ్యంగా ఇతను చెప్పాడు కాబట్టి మనం నమ్మాలి, అతను చెప్పాడు కాబట్టి నమ్మాలి అనొద్దు. బైబిల్లో ఏదుందో మనం బాగా పరిశీలించి వాటిని నమ్ముదాం, వాటినే మనం పట్టుకుని ముందుకెళ్దాం, ఖచ్చితంగా పరలోకం వెళ్తాం. అంతేగాని ఇతను చెప్పాడు కాబట్టి, అతను చెప్పాడు కాబట్టి అనే మాటలు మానేద్దాం. దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉండాలి. మన ప్రతి ఆలోచన విషయంలోనూ ఆయన ఆలోచన తోడవ్వాలి. ఈ రోజున దేవుని ఆలోచనలు లేక చాలామంది క్రైస్తవులు ఎటో దారి తప్పారు. వాళ్ళ ఆలోచన విధానం బాగాలేదు, వాళ్ళ అడుగులు బాగాలేదు, వాళ్ళ మాటలు బాగాలేదు. అంటే ఎందుకు ఇంత వరస్ట్గా ఉన్నారు? వీళ్ళు క్రైస్తవులే, చెప్పుకోవడానికి వీళ్ళు క్రైస్తవులే, కానీ వాళ్ళ నోట్లోంచి బూతులు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు వ్యర్థమైన వాటి అన్నింటినీ మొబైల్లో కానీ టీవీల్లో కానీ చూస్తున్నారంటే దాని అర్థం ఏంటి? అంటే వీళ్ళు ఏ ఆలోచనతో నింపబడుతున్నారు? దురాత్మ సంబంధమైన ఆలోచనతో నింపబడుతున్నారు. కాబట్టే నోట్లోంచి బూతులు వస్తున్నాయి. కాబట్టే వ్యర్థమైన వాటి అన్నింటినీ చూస్తున్నారు, వ్యర్థమైన వాటి అన్నింటినీ వింటున్నారు. సరైన సత్య సంబంధమైన దేవుని ఆలోచనతో నింపబడితే వాళ్ళు అలా ఉంటారా? ఇప్పుడు హృదయం దేనితో నింపబడితే అది నోరు మాట్లాడుతుందట. ఇప్పుడు హృదయం నిండా వాక్యం నింపబడితే మనకు బూతులు ఎందుకు వస్తాయి? హృదయం నిండా వాక్యం నింపబడితే వ్యర్థమైన వాటిని చూడడానికి మన కన్నులు ఎందుకు అప్పగిస్తామా? అప్పగించాం కదా. ఇప్పుడు దావీదు గారికి తండ్రి అయిన దేవుడు అనగా యెహోవా నాకు ఆలోచనకర్త అని చెప్తున్నాడు. ఆయన అలా తండ్రి అయిన దేవుడినే ఆయన ఆలోచనకర్తగా కలిగి ఉన్నాడు. ఆయన ఎక్కడ దారి తప్పిపోతాడా? ఎక్కడైనా దారి తప్పిపోయి వ్యర్థమైన ఆలోచనలకు వెళ్ళిపోతాడా? వెళ్ళడు, అస్సలు వెళ్ళడు. కాబట్టి దావీదు గారిలాగా మనం కూడా దేవునినే మనకు ఆలోచనకర్తగా ఉంచుకోవాలి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎవరు మనకు అర్థమవుతుంది? ఆలోచనకర్త అని అర్థమవుతుంది. మరి ఇప్పుడు యెషయా గ్రంథం 9:6 రాయబడిన మాట తండ్రి అయిన దేవుని గురించి రాయబడిన మాట, కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట అని మనం పరిశీలించగలిగితే ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గర ఆలోచన తీసుకుంటున్న ఆ దావీదు గారు ఆయన కూడా ఒక ఆలోచనకర్తగా మారిపోయాడా అని అంటే చూద్దాం. ఆ వచనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎవరైతే తండ్రి దగ్గర నుంచి ఆలోచనలు పొందుకుంటారో, తండ్రి దేవుని యొక్క ఆలోచన మనం సంపాదించుకోగలుగుతామో, మనం కూడా ఆలోచనకర్తగా మారిపోతామట. వాక్యం అదే చెప్తుంది, మనం కూడా ఆలోచనకర్తగా మారిపోతామట. మనం కూడా అనేకులకు సత్యాన్ని బోధించే, సత్య సంబంధమైన ఆలోచనలు నింపే చావుకునిగా మనల్ని దేవుడు తయారు చేస్తాడట. అవును, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఒక పాత్రలో పాలు నింపితే పాలు పాత్ర అంటాం, నీళ్ళు నింపితే నీళ్ళ పాత్ర అంటాం, బురద నింపితే బురద పాత్ర అంటాం. ఇప్పుడు మన హృదయం నిండా దేవుని ఆలోచనతో నింపడం అనుకో, మనం కూడా దేవునిలాగా ఆలోచనకర్తగా మారిపోతాం. అనేకుల్ని సత్య సంబంధంగా తీర్చిదిద్దగలుగుతాం. అలా దావీదు గారు ఒక ఆలోచనకర్తగా ఏవైనా గొప్ప ఆలోచనలు ఇచ్చి ఏదైనా రక్షణ కార్యాలయం జరిగించాడైనా. ఒకసారి ఆ విషయాన్ని కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆలోచనకర్త కాదా? అసలు ఆయన ఎలాంటి ఆలోచనకర్త? ఆయన గురించి రాయబడిన మాట కాదు అది. ఒకసారి పరిశీలించుకోవడం ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా దావీదు గారు
ఆలోచనకర్తగా మారాడా? మరి ఆయన ఎలాంటి ఆలోచనలు సమాజానికి ఆయన ఇచ్చాడనే దాని గురించి ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 22 అధ్యాయము 14 వచనం. సమూయేలు మొదటి గ్రంథం 22 అధ్యాయము 14 వచనం. అహీమేలకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తే నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరూ ఎవడున్నాడు అని అహీమేలకు సౌలు గారికి చెప్తున్నాడు. నీ అల్లుడై ఎవరట? 14 వచనం, 14 వచనం. రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఎవరట? నమ్మకస్తుడట, అల్లుడట. ఇప్పుడు 3వ లక్షణం చెప్తున్నాడు, ఆలోచనకర్తే అంటున్నాడు. అంటే ఆయన ఆలోచనలు పట్టుకుని రాజ్యాలు చేయించుకుంటూ వచ్చాడట సౌలు కూడా. అంటే చాలాసార్లు దేశానికి రక్షణ కలిగిందంటే దావీదు ఆలోచనే. అంటే ఎవరో ఎక్కడి నుంచో దాడి చేయబోతున్నారు, మన మీద దండెత్తిపోతున్నారు అన్నప్పుడు దావీదు సరైన ఆలోచన చేసి వాళ్ళ మీదకి వీళ్ళ దండెత్తి వాళ్ళు చేయించుకొచ్చేవారట. అంటే ఒక దేశానికి రక్షణకర్తగా దావీదు నిలబడుతున్నాడు. ఆయన ఆలోచనలు దైవిక సంబంధమైన ఆలోచనలు. దేశాన్ని ఎలా రక్షించాలా, దేశాన్ని దేవుని కొరకు ఎలా నిలబెట్టాలా, ఇవే ఆలోచనతో నింపబడుతున్నాడు. అవే ఆలోచనలు సమాజంలో నింపుతున్నాడు. ఇది కదా దేవుడు కోరుకున్నది. తన పిల్లలు కూడా తనలా ఆలోచనకర్తలు అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ దావీదు కూడా ఆ దేశానికే ఆలోచనకర్తగా ఉన్నాడట, ఆ రాజ్యానికే ఒక ఆలోచనకర్తగా ఉన్నాడట. దేవుడు ఇలాంటి లక్షణాన్ని చూసి దావీదులో ఒక మాట అంటాడు. ఏమని తెలుసా? దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు అంటున్నాడు. మరి దావీదు గురించి మాత్రమే ఆయన అంటాడా? మన గురించి కూడా అంటాడా ఆయన? మనం కూడా దావీదు గారిలాగా దేవుని ఆలోచనలు పొందుకుంటూ అవే ఆలోచనల్ని సమాజానికి అందించి సమాజాన్ని మేలు చేయగలిగితే మనల్ని గురించి కూడా ఆయన ఏమంటాడు తెలుసా? ఇది ఇతను నా ఇష్టానుసారుడైన హృదయానుసారుడైన మనుషుడని మన గురించి కూడా ఆయన మాట్లాడతాడు. ఆయనకి ఎలాంటి పక్షపాతం లేనే లేదు. మనం ఆ స్థాయికి వెళ్ళి చూపించాలి. మన ఆయన ఆలోచనతో నింపబడి ఆయన బ్రతుకు చూపించాలి. అలా బ్రతుకు చూపించినప్పుడు ఖచ్చితంగా మన గురించి కూడా ఆయన ఏమంటాడు? ఇదిగో ఇతను నా హృదయానుసారుడైన మనుషుడు, ఇగో ఈమె నా హృదయానుసారుడైన మనుషురాలు, కాబట్టి నేను ఈమె యందు ఆనందిస్తున్నాను అని మన గురించి కూడా ఆయన మాట్లాడతాడు. అలా మాట్లాడే రీతిగా మొదటగా మనం ఏం చేయాలి? ఆయన ఆలోచనతో నింపబడాలి. రెండోదిగా నింపబడిన ఆలోచనల్ని సమాజంలో నింపాలి. మేలుకరమైన మార్గంలో సమాజాన్ని, క్రైస్తవ్యాన్ని నడిపించాలి. సో అలాంటి ఆలోచనకర్తగా మీరు అందరూ ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత దినవృత్తాంతాల మొదటి గ్రంథం 26 అధ్యాయం 13 వచనం ఒకసారి చూడగలిగితే అక్కడ మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆలోచనకర్తగా మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 26 అధ్యాయము 13 వచనం. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారం వద్ద కావలి ఉండుటకై వారు చీట్లు వేసిరి. తూర్పు తట్టు కావలి శలేమేకు పడిను. వివేకము గల ఆలోచనకర్తైన అతని కుమారుడు జకర్యాకు చీటు వేయగా వివేకము గల ఆలోచనకర్తైన అతని కుమారుడు జకర్యాకు అంటున్నాడు. అంటే జకర్యా కూడా ఆ కాలానికి ఎలా కనబడుతున్నాడో మనకి వివేకం కలిగిన ఆలోచనకర్తగా కనబడుతున్నాడట. ఎవరైతే దేవుని దగ్గర ఆలోచనలు వింటారో, ఎవరైతే దేవుని ఆలోచనల్ని బాగా నింపుకుంటారో వాళ్ళు సమాజానికి అలాంటి మేలుకరమైన ఆలోచనల్ని నింపుతారు. ఈరోజు దేవుని దగ్గర ఆలోచన పొందుకుని, దేవుని దగ్గర ఆ జ్ఞానాన్ని పొందుకుని, వివేకాన్ని పొందుకుని బోధించే వాళ్ళు లేరు. వీళ్ళు ఏదో నిలబడిపోతున్నారు, ఏదో చెప్పేస్తున్నారు, వాళ్ళు జోకులు చెప్పేస్తున్నారు, వాళ్ళు పాటలు పాడేస్తున్నారు, అంటున్నారు, అయిపోతుంది, ముగించేస్తున్నారు. ఇక చాలామంది ఇంకా పైత్యం పెరిగిపోయి, ఇదిగో నేను ప్రార్థన చేశాను గ్యాస్ నిండిపోయింది, ఇదిగో నేను ప్రార్థన చేశాను ఇంకోటి ఏదో జరిగిపోయింది, పరిశుద్ధాత్మ, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళందరినీ ఈరోజు చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అలా ట్రోల్ చేయబడ్డానికి కారణం ఎవరు? వీళ్ళ అజ్ఞానం కాదా? దేవుని దగ్గర ఆలోచన పొందుకుని ఆయన ఆలోచనల సమాధానం తెలియజేయగలిగితే ఎవరు ట్రోల్ చేయగలుగుతాడు? ఈరోజు ట్రోల్ చేయగలుగుతున్నారంటే వాళ్ళు మనం ఏమనక్కర్లే. కామెడీ పీసులు ఎక్కడ దొరికినా వాళ్ళు ట్రోల్ చేస్తుంటారు. వాళ్ళ పని అది. వాళ్ళ అపహాసకులు, వాళ్ళు అపహాసం చేస్తుంటారు. అలా అపహాసం చేయబడ్డానికి మనం కారకులం కాకూడదు కదా. వాళ్ళు అలా అపహాసం చేయడానికి మనం కారకులం కాకూడదు కదా. ఎక్కడో ఏవో విజ్ఞాన సంబంధమైన మాటలు మాట్లాడేసి మమ్మల్ని ట్రోల్ చేసేస్తున్నారు, మమ్మల్ని ఎలాగానే ఎత్తున్నారు, దేవుని బట్టి మేము సహించేస్తున్నాం అనే మాటలు మాట్లాడకండి.
మీరు మాట్లాడిన మాటలే అజ్ఞానమైన మాటలు, మీరు మాట్లాడిన మాటలే దేవుని సంబంధమైన మాటలు కాదు, దుష్టుని సంబంధమైన మాటలు. కాబట్టి వాళ్ళు ట్రోల్ చేయగలుగుతున్నారు. అలా ట్రోల్ చేయడానికి అవకాశం ఇచ్చింది మీరు. కాబట్టి సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. దేవుని దగ్గర నుంచి ఆలోచనలు పొందుకునే ప్రయత్నం చేయండి. దేవుని దగ్గర నుంచి ఆలోచన పొందుకుని వాటిని మనం తెలియజేసేటప్పుడు ఎవరు ట్రోల్ చేయలేడు. అలా దేవుని దగ్గర నుంచి ఆలోచనలు పొందుకుని చాలామంది సత్యాన్ని ప్రకటిస్తున్నారు, సత్యాన్ని బోధిస్తున్నారు. వాళ్ళని ఎవరైనా ట్రోల్ చేయగలుగుతారా? వాళ్ళని ఎవరైనా ట్రోల్ చేయగలుగుతారా? చేయలేరే. ఎలా చేయగలుగుతారు? వాళ్ళు చెప్పేదే సత్యం. వాళ్ళ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట సత్యం. దేవుని ఆలోచన అది. దేవుని ఆలోచనలు అంటే ట్రోల్ చేయగలుగుతారు? దేవుని ఆలోచనలు అలా అపహాసం చేయగలుగుతారు? చేయలేరు. చాలా భయపడతారు. అమ్మో ఇది దేవుని మాట, ఇది దేవుని యొద్ద నుంచి వచ్చిన మాట, దేవుని ఆలోచనతో కూడిన మాట, కాబట్టి మనం ట్రోల్ చేయలేం అని వాళ్ళకి భయం కలుగుతుంది. వాళ్ళు ట్రోల్ చేయలేరు. ఇగో ఎప్పుడైతే ఇలాంటి నీచమైన నికృష్టమైన మాటలు మాట్లాడతారో, ఇదిగో నేను ప్రార్థన చేయగా గ్యాస్ నిండిపోయింది, నేను ప్రార్థన చేయగా ఇంకోటి ఏదో వచ్చి పడిపోయింది అంటే ఇక్కడ ట్రోల్ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు, చేస్తూనే ఉంటారు. కాబట్టి అలాంటి అజ్ఞాన సంబంధమైన మాటలు ఎవరు మాట్లాడొద్దు క్రైస్తవంలో ఉండి. ఒకవేళ మీరు అలా మాట్లాడాలనుకుంటే క్రైస్తవం నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఒక సేవకునిగా, ఒక క్రైస్తవునిగా, దేవుని ఆలోచనలతో నింపబడుతున్న వానిగా నేను చెప్తున్న వాక్యాన్ని బట్టి మీరు క్రైస్తవంలోనికి ఉండడానికి అర్హులు కాదు. దేవునికి అవమానం తేవడానికి మీరు క్రైస్తవంలోకి వచ్చారా ఏంది? కాబట్టి అలాంటి దేవునికి అవమానకరమైన పనులు మీరు చేయొద్దని వాక్యం బట్టి మీకు తెలియజేస్తున్నాను. మేము చేస్తామంటే మీరు క్రైస్తవంలో ఉండొద్దు. ఎందుకంటే మీరు ఇంకా దేవునికి అవమానమే తప్ప మీ వాళ్ళు దేవునికి మహిమ కలిగే విధంగా మీరు లేరు. కాబట్టి సరిదిద్దబడాలి. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నాడు, సరిదిద్దబడాలి. మేము సరిదిద్దబడం మాకు నచ్చినట్టుగా ఉంటామంటే దేవుడు మీ విషయంలో ఏమాత్రం కూడా ఒప్పుకోడు. సరిదిద్దబడాలి. ఇక తర్వాత ఇప్పుడు జకర్యా వివేకం కలిగిన ఆలోచనకర్తగా ఉండేటట్ట మనం కూడా వివేకం కలిగిన ఆలోచనకర్తలుగా మారాలి. ఇక తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మరి ఆలోచనకర్త కాదా? ఇప్పుడు ఆ మాట యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, తండ్రి దేవుని గురించి రాయబడిన మాట, కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట అనే దాని గురించి మనం పరిశీలన చేస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడగలిగితే, మిమ్మల్ని గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవగాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన వద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. అంటే తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ఆలోచన నేను విన్నాను, అవే చెప్తున్నాను. నాకు సొంతంగా నేను ఏమి కల్పించుకుని చెప్పట్లేదు. ఆయన దగ్గర విన్న సంగతులే నేను చెప్తున్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈయన కూడా ఎవరు? ఆలోచనకర్తే. తండ్రి అయిన దేవుని ఆలోచనల్ని ఈయన కూడా విన్నాడట. విని అవే ప్రకటిస్తున్నాడట. మనం కూడా ఆయన దగ్గర విన్న సంగతులే సమాజాన్ని బోధించాలి. ఆయన ఇచ్చే ఆలోచననే మన సమాజానికి అందించాలి తప్ప మన సొంత ఆలోచనలు, మన సొంత ఇష్టాలను సమాజం మీద రుద్దకూడదు. అది చాలా చాలా పాపం. కాబట్టి అలాంటి పాప పనులు మీరు ఎవరు చేయకూడదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారే, సాక్షాత్ యేసుక్రీస్తు వారే తండ్రి అయిన దేవుని యొద్ద విన సంగతులు మాత్రమే ఆయన బోధిస్తున్నాడట. మనం కూడా వాక్యంలో ఏదైతే ఉందో దాన్నే బోధించాలి. వాక్యంలో తండ్రి అయిన దేవుడు కుమారుడికి వచ్చేసాడని, కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ కింద వచ్చేసాడని ఉందా? అలాగే నమ్ముదాం. వాక్యంలో అలా లేదే. చాలాసార్లు మీకు చూపించాను. యేసుక్రీస్తు వారు బాప్తిజం పొందుకుని గట్టు మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు శరీరాకారంగా ఆయన భూమి మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ పావురాకారం వలె ఆకాశం నుండి దిగొచ్చిందట ఆయన మీదకి. ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారా మనకి? ఇక ఆకాశం తెరవబడి ఒక స్వరం వినబడుతుందంట, తండ్రి స్వరం. ఆయన ఏమంటున్నాడు? ఇది ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. అక్కడ మనకు ముగ్గురు వేరువేరుగానే కనబడుతున్నారు, వేరువేరుగా ఉండి పనిచేస్తున్నారు. ఇక తండ్రి అయిన దేవుడు కాసేపు భూమి మీద ఉండి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయి మళ్ళీ పావురాకారంలో వచ్చేసి ఇలాంటి మాటలు ఎక్కడ రాయబడలేదు. అలాంటి మాటలు మీరు ఎక్కడ బోధించొద్దు. కాబట్టి మీ సొంత ఆలోచనల్ని దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. దేవుడు తన ఆలోచనలు ఇచ్చాడు, ఆ ఆలోచన మాత్రమే చెప్పండి. దేవుడు తన ఆలోచనలన్నీ బైబిల్లో రాయించాడు, ఆ ఆలోచనలు మాత్రమే చదవండి, వాటిని మాత్రమే బోధించండి. ఇక మీ సొంత ఇష్టాలను బోధించేసి దారి తప్పించేది అనుకుంటే దేవుడు చాలా బాధపడతాడు. ఆయన బాధ పెట్టే పిల్లలకు మీరు ఎవరు ఉండకూడదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక తర్వాత ఇంక ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా వచనాలు ఉన్నాయి. వాటన్నిటిని వన్ బై వన్ మీతో మాట్లాడుతూ వల్ల
మీకు విసుగు వస్తుందేమో కానీ వాక్యం మట్టుకి ఎక్కడ 2 రకాల మాటలు మాట్లాడతలేదు. ఎక్కడ 2 రకాల మాటలు మాట్లాడట్లేదు. ఒకటే స్టాండ్లో ఉంది బైబిల్. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంతే తప్ప తండ్రి అయిన దేవుడు ముగ్గురు కింద యాక్టింగ్ చేశాడనే మాట ఎక్కడా లేదు. మీరు నిరూపించలేరు. కాబట్టి ఎక్కడైనా మేలుకోవాలని, ఎక్కడైనా సత్య సంబంధులకు మీరు మారాలని, ఎక్కడైనా సత్యాన్ని తెలుసుకోవాలని వాక్యం మీకు తెలియజేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు వాక్యంలో ఉన్న ఆ సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఒకసారిగా జ్ఞాపకం చేసి మరి ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు కూడా మనకి ఆలోచనకర్తగానే ఉన్నాడు. మనం కూడా ఆలోచనకర్తగా మారాలంటున్నాడు. ఈ విషయాలన్నీ మనకు బాగా అర్థమైతే మనం కూడా దేవుని దగ్గర నుంచి ఆలోచనలని నింపుకోగలుగుతాం. ఆ ఆలోచనలే సమాజంలో నింపగలుగుతాం. ఇలాంటి గొప్పదైన ధన్యతలు మనం అందరం అడుగువేయాలని, లోతైన ఆలోచనతో నింపబడాలని వాక్యం మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా అక్కడ ఉన్న సందర్భాలను ఒకసారి వివరించేసి జస్ట్ మీకు వాటన్నిటి జ్ఞాపకం చేసి నేను ఆ మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఏదో 4 మాటలు చెప్పేసి ముగించేసి అన్నట్టు ఉండొద్దు. వాక్యంలో ఉన్నదే నేను చెప్తున్నా, వాక్యంలో ఉన్నదే మేము అందరం చెప్తున్నాం. సత్యాన్ని బోధించే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సత్యం కాకుండా మేము ఏదైనా చెప్తే మమ్మల్ని ప్రశ్నించండి, మమ్మల్ని కడిగేయండి. అంతేగాని వాక్యం బోధిస్తూ అనగా సత్యాన్ని బోధిస్తున్న మమ్మల్ని వ్యతిరేకించేసి ఏదో చెడ్డగా చేసి చూపించేద్దాం అనుకుంటే దేవుడు మీ విషయంలో చాలా సీరియస్ తీసుకుంటాడు. ఖచ్చితంగా సత్యాన్ని బోధించే వారిని కించపరచాలనుకోవడం బుద్ధిహీనత. అలాంటి బుద్ధిహీన పనులు మీరు ఎవ్వరు చేయొద్దు. మీకు చాలా శాపం అది. కాబట్టి వాక్యాన్ని బట్టి ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. వచనాలని చక్కగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఏంటంటే యోహాను సువార్త 8:26-27 వచనం మనం చూడగలిగితే చాలా క్లియర్గా చూసాం. ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి ఆయన విన్న విషయాలనే మనకేం చెప్తున్నాడట. ఇక తర్వాత కీర్తన గ్రంథం 16:7 మనం చాలా క్లియర్గా చూసాం. దావీదుకి ఆలోచనకర్త ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇక తర్వాత అపోస్తల కార్యాలు 2:20 ఒకసారి చూడగలిగితే అపోస్తల కార్యాలు 2:26 కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగుండును. నీవు నా ఆత్మను పాతాళమును విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుడిపట్ట నీవు నాకు జీవమార్గంలో తెలుపుతూ. ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు? దావీదు గారు ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు. కీర్తన గ్రంథంలో ఈ విషయాలన్నీ మనకి 16 అధ్యాయాలు ఇవన్నీ కనబడతాయి మనకి. ఈ ప్రవచనాలను ప్రవచిస్తున్నాడు అంటే ఎలా ప్రవచిస్తున్నాడు? దేవుని దగ్గర ఆలోచన పొందుకున్నాడు, వాటన్నిటిని బోధిస్తున్నాడు. అవన్నీ నెరవేరినాయని అపోస్తల కార్యాలు 2:26 నుంచి మొత్తం విషయాలన్నీ మనకి అర్థమవుతున్నాయి. అవన్నీ నెరవేరిపోయినాయి. ఇదిగో కుమారుడి గురించి రాయబడిన మాటలు అవన్నీ అని దావీదు గారు మాట్లాడిన మాటల్ని మరొకసారి పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఏవి వట్టిన రాయబడలేదు, ఏదో కలగూర వంటకం చేసేసి అర్థం కాకుండా చేసేయలేదు. చాలా క్లియర్గా కీర్తన గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి 16 అధ్యాయంలో. అవి అపోస్తల కార్యాలు 2:26 అవన్నీ నెరవేర్చబడ్డాయి అని పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలా ప్రతి దానికి బైబిల్లో లింక్ ఉంది. వీటన్నింటిని పక్కనెట్టేసి మేము వాయిస్తాలు చెప్తాం, వీటిని మీరు నమ్మండి, వాటిని మీరు అనుసరించండి అంటే మీకంటే బుద్ధిహీనులు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఇక తర్వాత కీర్తన గ్రంథం 119 కీర్తన 23 చూడగలిగితే 119 కీర్తన 23 నేను ఇన్ని శాస్త్రములను అనుసరించుచున్నాను, నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధంగా సభతీర్చి మాట్లాడుకుందరు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలైనవి అంటున్నాడు. కాబట్టి భక్తుడు ఆయన శాసనాలని, ఆయన ఆజ్ఞల్ని ఆలోచనగా తీసుకుంటున్నాడు. వాటన్నిటిని నింపుకొని ఆ భక్తుడు కూడా ఆలోచనకర్తగా మారిపోతున్నాడు. కాబట్టి తన భక్తులందరూ తనలా ఆలోచనకర్తగా మారాలని, సమాజాన్ని మేలుకొల్పాలని తండ్రి దేవుడు కోరుకుంటున్నాడు. అలా మనందరం నిలబడాలి. ఇక తర్వాత అపోస్తల కార్యాలు 4:23 చూడగలిగితే అపోస్తల కార్యాలు 4:23 వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి.
వారు విని ఏక మనసుతో దేవునికి ఎట్లు బిగ్గరగా మొరపెట్టారు, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడువు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకునిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. ఏమంట, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను అని అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన క్రీస్తు అంటే కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి గురించి కూడా మాట్లాడుతున్నాడు. సో వాక్యం ఎంత క్లియర్గా చెప్తుంటే మనం ఏదైనా దారి తప్పించేద్దాం, ఏదోలాగా ఆ సత్యాన్ని అసత్యంగా మార్చేద్దాం అన్నట్టుకుంటే మీకంటే సాధారణ సంబంధం మరి ఎవరు ఉండరు. కాబట్టి ఆలోచించి మనం అడుగులేసే ప్రయత్నం చేద్దాం. అలా కాదు, మాకు నచ్చినట్టుగా మేము వాక్యం వ్యాఖ్యానించేద్దాంటే వాక్యం ఒప్పుకోదుగా. మరి తర్వాత వాక్యంలో లీను కలిపేద్దామంటే తర్వాత నెక్స్ట్ వచ్చేవన్నీ ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న విషయాలకి ఏమన్నా తీసిన ఇందులో రాయబడిన శాపాలన్నీ వ్యాధులన్నీ వచ్చేస్తే మీకు అంటున్నాడు. మరి అవన్నీ మీకు కావాలంటే మాట్లాడండి, మరి మీ ఇష్టం ఇంకా. రైట్. ఇక తర్వాత కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 23వ వచనంలో 24వ వచనంలో ఒక మాట రాయబడుతుంది, నీ సేవకుడు వాటిని ధ్యానించుచున్నాడని. ఇక అదే విషయాన్ని క్రోడీకరిస్తూ అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనంలో అంటాడు, తన సేవకుని పుట్టించి అంటున్నాడు. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన సేవకుని అనగా కుమారుడైన యేసుక్రీస్తుని పుట్టించాడట. మరి సేవకుడు అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన పనిలో ఉన్నాడు కాబట్టి సేవకుడుగా వర్ణించి మాట్లాడుతున్నాడు తప్ప కుమారుడే యేసుక్రీస్తు. అలాగే మనల్ని కూడా తన సేవలో వాడుకోవాలనుకుంటున్నాడంట. మనం కూడా సేవకులమే అంటున్నాడు, కానీ మనం కూడా కుమారులమే. అంటే కుమారులు అని అంటున్నాడు, పని చేస్తే సేవకులు అంటున్నాడు. ఇలా రకరకాల పోలికలతో మాట్లాడుతున్నాడు తప్ప కన్ఫ్యూజ్ చేసి మాట్లాడట్లా. తన పనిలో ఉన్నవారిని సేవకులు అంటున్నాడు, తనతో ఉన్నవారిని శిష్యులు అంటున్నాడు, తోటి వారసులు అంటున్నాడు. ఇలా చాలా చోట్ల చాలా రకాల పోలికలతో మాట్లాడినా ఆయన కుమారులకు మనం అందరం ఉండాలనుకుంటున్నాడు. ముఖ్యంగా యేసుక్రీస్తు వారు కూడా దేవుని కుమారుడు. సో ఇవన్నీ పక్కనట్టేసి దేవుడే కుమారుడికి వచ్చాడు అనడం బుద్ధిహీనత. ఇక తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఒకసారి చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పదో అక్కడ తెలియజేయడం జరిగింది. 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగాను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ఉన్న గొప్పతనం అది. మన ప్రతి ఆలోచనని శోధిస్తుందట. అది మంచిదా చెడ్డదా అంటే వాక్యానికి మనం ఎప్పుడైతే చోటిచ్చామో మన హృదయంలోనికి వాక్యం వచ్చేసి ప్రతి ఆలోచన శోధించి ఏది మంచి ఆలోచన ఏది చెడ్డ ఆలోచన మనకు తెలియజేసి మంచి ఆలోచన వైపు నడిపిస్తుంది పరిశుద్ధాత్మ వాక్యం. ఈ వాక్యం మన హృదయంలోకి వెళ్ళినప్పుడు ఈ కార్యం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వాక్యం మన హృదయంలోకి వెళ్ళనివ్వట్లేదో ఆ పరిశీలన జరగదు. మనం ఏం తింటున్నామో మనకే తెలీదు, మనం ఏం వింటున్నామో మనకే తెలీదు, ఎటో కొట్టుకుని పోబడుతూ ఉంటాం. దానివల్ల చాలా నష్టం. అలా నష్టపోయేవారుగా తనకు పిల్లలు ఉండకూడదని ఇలా పదే తన సేవకుల ద్వారా మాట్లాడడం చేస్తున్నాడు. తన సత్యంలో తన పిల్లలందరూ ఉండాలని, తన కొరకు సత్యవంతులుగా మారాలని, అనేకులు సత్యవంతులుగా తీర్చిదే పనిలో వారందరూ వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఆయన పనిలో మనం మరింత బలంగా వాడబడాలని వాక్యం బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ నిత్యజీవం కలుగుచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఇక కుమారుడైన యేసుక్రీస్తు వారు ఏమి ఇవ్వడానికి వచ్చాడంటే సమాజానికి అక్షయమైన ఆహారాన్ని ఇవ్వడానికి వచ్చాడట. దానికోసమే తన పిల్లల్ని కష్టపడమంటున్నాడు. దానికోసమే మనల్ని అందరినీ కష్టపడమంటున్నాడు. క్షయమైన ఆహారం కోసం ప్రయాసపడిపోకండి, క్షయమైన ఆహారం కోసం కష్టపడిపోకండి. మీరు కష్టపడాల్సింది ఏమైనా ఉందా అని అంటే అది అక్షయమైన ఆహారం కోసం, వాక్యం కోసం కష్టపడండి. దేవారాత్రులు వాక్యం చదవండి, వాక్య సంబంధం ఆలోచన నింపబడండి, లోతైన సంగతులతో కట్టబడండి. అవే కదా అసలు ఇంపార్టెంటు. ఇప్పుడు మరియా మార్త సందర్భంలో కూడా మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుందంటే ఏమి ఎంచుకుంది?
వాక్యాన్ని వినడానికి తన సమయాన్ని ఇస్తుంది. వాక్యాన్ని హృదయాన్ని నింపుకుంటుంది. ఇది దేవుని ఆలోచనతో నింపుకోబడుతుంది. ఇది కదా ఉత్తమమైన పని. ఈ రోజున వాక్యాన్ని వినే పందాలో లేరు చాలామంది. బోధించేసే స్థాయిలోకి వెళ్ళిపోరు. అంటే బోధించేద్దాం, ఏదో ఒకటి చెప్పేద్దాం, 4 జోకులు వేసేద్దాం అనేవాళ్ళు ఉన్నారు తప్ప, అరే దేవుని ఆలోచనలు మనం ఫస్ట్ వినాలి, బాగా వినాలి, దేవుని ఆలోచనతో బాగా నింపబడాలి. అలా నింపబడిన తర్వాతే చెప్పాలి. ఇలా నింపబడకుండా చెప్పేద్దంటే ఏం చెప్పగలుగుతాం, ఏం మాట్లాడగలుగుతాం? ఏదో 4 జోకులు చెప్పగలుగుతాం, కానీ 4 పాటలు పాడగలుగుతామో కానీ దేవుని చిత్తాన్ని చెప్పలేము, దేవుని ఆలోచనలు మనం చెప్పలేము. సమాజాన్ని మరింత భ్రష్టు పట్టించే విధంగా మనం తయారవుతాం. సాతానికి ఏజెంట్లో మనం తయారవుతాం. దేవుని ఆలోచన దగ్గర మనం కూర్చోకపోతే, దేవుని వాక్యం దగ్గర మనం కూర్చోకపోతే దేవుని ఆలోచన మనం చెప్పలేము. మనం భ్రష్టు పట్టిపోతాం. మన బోధ విని ప్రతి ఒక్కరు భ్రష్టు పట్టిపోతారు. సో ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు యోహాను సువార్త 6:27 ఏం రాయబడింది? అక్షయమైన ఆహారం కోసం మనం కష్టపడాలంట, ఎక్కువ వాక్యం వినాలి, ఎక్కువ వాక్యాన్ని నింపుకోవాలి. అప్పుడు మనం సరైన వాక్యాన్ని చెప్పగలుగుతాం, సరైన సత్యాన్ని ప్రజలు నింపగలుగుతాం. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక తర్వాత లోకాసు వార్త 18:8 ఒకసారి చూడగలిగితే, అక్కడ శిష్యుడు ఆయన్ని ప్రశ్నిస్తాడు. ఏమనంటే, పరలోకం ఎంతమంది చేరుకుంటారు ప్రభు, మరి పరలోకానికి ఎంతమంది ఎత్తపడతారు అని ఆయన అడిగినప్పుడు ఆయన అంటాడు, మనుష్య కుమారుడు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసం కనుగొనునా అట్లు. అంటే ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఆయన. ఎందుకు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఆయన, ఎందుకు వ్యక్తం చేయాలి ఆయన అని అంటే, అప్పటికే పరిస్థితి అసలు ఏం బాగాలేదు. అప్పటికే పరిస్థితి అసలు ఏం బాగాలేదు. విన్నవాళ్ళు కూడా, సత్యం ఉన్నారనుకున్న వాళ్ళు కూడా దారి తప్పుతున్నారు. ముఖ్యంగా యేసుక్రీస్తు వారు మొదటగా 70 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు ఈ యోహాను సువార్త 6 ఈ సందర్భం మొత్తం కంప్లీట్ చూసేసరికి ఇక 60 ఒకసారి చూడగలిగితే, యోహాను సువార్త 66 అప్పటి నుండి ఆయన శిష్యులను అనేకులు వెనుక తీసి మరి అన్నడును ఆయన వెంబడింపలేదు. అంటే ఆయన మాట్లాడిన వాళ్ళకి నచ్చలేదంట. శిష్యులే ఇక అక్కడ రాయబడింది, ఆయన శిష్యులలో అనేకులు అంటున్నాడు. అంటే శిష్యులుగా ఏర్పరచబడిన వారే ఆయన మాటలు నచ్చగా వెనక్కి వెళ్ళిపోయారట. అంటే యేసుక్రీస్తు నమ్ముకుని క్రైస్తవులు చెప్పుకుంటూ వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటేనే వాక్యం ఉంటున్నారు, లేదంటే వద్దు వదిలేస్తున్నారు. చాలామంది విడిపెట్టేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతున్నారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఆయన పిల్లలుగా ఉంటామని చెప్పి నమ్మకద్రోహం చేసే వారి పట్ల దేవుడు చాలా బాధను వ్యక్తం చేస్తున్నాడు. అలా ఆయన బాధను వ్యక్తం చేసే విధంగా మనం ఎవరు ఉండకూడదు. ఆయన గర్వపడే విధంగా, ఆయన సంతోషించే విధంగా, ఆయన మనల్ని బట్టి ఆనందించే విధంగా మన ఆలోచన ఉండాలి, మన బ్రతుకు విధానం ఉండాలి, మన నడవడి ఉండాలి. అలా మనం సరిదిద్దుకునే విధంగా మనం నింపబడాలి. ఇక తర్వాత రోజుకి మరింత పరిపూర్ణత సంతరించుకుంటూ, ముఖ్యంగా మనం నమ్ముకున్న దేవుని విషయంలో మరింత క్లారిటీని సంపాదించుకుంటూ, ఆ క్లారిటీని అనేకులను నింపుతూ, సత్యం వైపు బలంగా అడుగులేసే కుమారులు మనం ఉండాలి. అంతేగాని ఏదేదో ఆలోచన నింపబడుతూ, ముఖ్యంగా వాక్యాన్ని వక్రీకరించేస్తూ, ఇదే నిజమన్నట్టుగా నమ్మించేస్తూ, భ్రమింపజేసేస్తూ, వాక్యాన్ని వక్రీకరించే విధంగా, దేవుడిని బాధపెట్టేసే విధంగా మనం ఉంటే దేవుడు చాలా బాధపడతాడు. ఆయన బాధపెట్టే విధంగా మనం ఉండకూడదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని, తండ్రి దేవుడు మనకు ఆలోచనకర్తగా కనబడుతున్నాడు. అలాగే కుమారుడు యేసుక్రీస్తు వారు కూడా మనకు ఆలోచనకర్తగా కనబడుతున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో చాలామంది మనకి ఆలోచనకర్తలుగా కనబడుతున్నారు. ఇక అహీతోపెల్ అని ఒక ఆయన కనబడతాడు మనకి. ఈ అహీతోపెల్ ఆలోచన దేవుని దగ్గర పొందుకున్నట్టుగా ఉండేదట. అలాంటి ఆలోచన ఒకసారి పట్టించుకునే విధంగా అయిపోయింది. ఆయన ఆలోచన ఎందుకో ఒక ఆయన వచ్చి వేరే ఆలోచన చెప్పేసరికి ఆ ఆలోచన ఇంకా బాగా అనిపించింది ఆయనకి. అక్కడ అభిమెలెక్కిన దావీదు కుమారుల్లో ఒక ఆయన దావీదుని తరుముతూ దావీదుని ఎలాగైనా చంపాలి అన్నప్పుడు అహీతోపెల్ ఒక ఆలోచన ఇస్తాడు, ఈ రాత్రి వెళ్ళి చంపేద్దాం అన్నట్టుగా. సో దాన్ని దారి తప్పిస్తూ మరొక ఆయన ఇంకో మాట చెప్తాడు. అది ఇంకా యుక్తంగా కనబడేసరికి అహీతోపెల్ ఆలోచన పక్కన పెట్టబడింది. ఇలా ఎప్పుడైతే పక్కన పెట్టబడిందో తట్టుకోలేకపోయాడు. అలా తట్టుకోలేక ఊరేసి చచ్చిపోయాడట. ఊరు పెట్టుకుని చచ్చిపోయాడట. అంటే ఎందుకు చచ్చిపోవాలి? ఆలోచన నెరవేరి చచ్చిపోతాడంటే ఈరోజు చాలామంది వాళ్ళ ఆలోచనల్ని సమాజంలో వృద్ధిద్దాం అనుకుంటున్నారు. అలా ఎప్పుడైతే నెరవేరట్లేదో కోపంతో నిండిపోతున్నారు, రగిలిపోతున్నారు. ఎందుకైనా రగిలిపోతున్నారు మీరు? ఇప్పుడు ఏమైందని అంటే, ఇదిగో నేను చెప్పింది నమ్మాలి, నేను చెప్పింది దాన్ని పాటించాలి, నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి, అలా నడవనప్పుడు నాకు కోపం వచ్చేస్తుంది అంటున్నారు చాలామంది. కోపం వచ్చేస్తుందనైనా దేవుడు ఆలోచన పక్కనెట్టేసి మీ ఆలోచన చెప్పడం వల్ల దేవుడు కోపం రాదా? మరి దేవుడు కోపం రాదా? కాబట్టి ఎవరైతే ఇంకా అదే పందాలు కొనసాగాలనుకుంటున్నారో మీరు దేవునికి ఉత్తరవాదులు అనే విషయం గుర్తుపెట్టుకుని
ఇకనైనా మీరు మారుమనసు పొంది సత్యం వైపు అడుగులు వేస్తూ సత్యాన్ని గ్రహించి సత్యమే బోధించాలని వాక్యం బట్టి మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎవరైతే సత్యంలో లేరో, సత్యం వినట్లేదో వాళ్ళందరూ సత్యంలోకి రావాలని, సత్య సంబంధాలకు తీర్చిదిద్దబడాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు అందరూ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. మోకరించుదాం. పరిశుద్ధులైన తండ్రి, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి లోతైన సంగతులు నేర్పిస్తూ వచ్చారు ప్రభా. తండ్రి అయిన దేవుడు ఆలోచనకర్తగా ఉన్నాడని, అలాగే కుమారుడు యేసుక్రీస్తు వారు కూడా అనేకుల్ని మీ ఆలోచనతో నింపారని, ముఖ్యంగా మేము కూడా సమాజానికి అనేకమైన ఆలోచనలు అనగా మీ ఆలోచనలు అందించే ఆలోచనకర్తలుగా ఉండాలని ఎన్నో శ్రేష్టమైన సంగతులు నేర్పిస్తూ వచ్చారు ప్రభు. మీ నామం కలుగును గాక. రోజు లోతైన మీ ఆలోచన నింపడుతున్నాను. అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా, అనేకులు సత్య సముద్రాలకు తీర్చిదిద్దే బలమైన సైనికులుగా ఆలోచనకర్తలుగా ఉండడానికి మీ గొప్పదైన కృప, మీ కనుకరమ పట్ల సమృద్ధిగా కుమరించి వేడుకుంటూ ప్రాతిపడుతూ త్వరలో రానైన మా ప్రభు రక్షకుడునైనా క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మళ్ళీ అడుగుకొని పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మైండ్ రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ.